కాంగ్రెస్ అధిష్టానానికి సీఎం రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ మీడియా కమ్యూనికేషన్స్ అండ్ పబ్లిసిటీ చైర్మన్ గా నియమించినందుకు ధన్యవాదాలు తెలిపారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అప్పుల పాలైతే సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని గాడిలో పెట్టేందుకు ఢిల్లీకి వెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుంటే బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్, హరీష్ రావులు తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని విమర్శించారు. చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారికి, కేసీ వేణుగోపాల్ గారికి, ఫ్లోర్ లీడర్ గారు లోక్సభలో ఉన్నటువంటి మా నాయకుడు రాహుల్ గాంధీ గారికి, ప్రియాంక గాంధీ గారికి, మీనాక్షి నటరాజన్ గారికి, మహేష్ కుమార్ గౌడ్ గారికి, ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఎందుకంటే నా మీద నమ్మకంతో ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి మీడియా కమ్యూనికేషన్స్ అండ్ పబ్లిసిటీకి చైర్మన్ గా నన్ను నియమించినందుకు, ముఖ్యంగా రాష్ట్రంలో అధికారం వచ్చి 2.5 ఏళ్ల పైచిలకు సమయం గడిచింది. ఈ సమయంలో తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన, నీళ్లు నిధులు నియామకాల నినాదంతో వచ్చినటువంటి బీఆర్ఎస్ ఏ విధంగా రాష్ట్రాన్ని పట్టించుకోకుండా ఏ విధంగా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందో, ముఖ్యంగా వాళ్ళు చేసినటువంటి అప్పులు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత డిసెంబర్ 2023 తర్వాత వాస్తవాలు బయటకు వచ్చిన తర్వాత కూడా ఈ రాష్ట్రాన్ని ఆ స్థితిలో ఉన్నా గానీ ఈ రాష్ట్రంలో ఆ రోజు జీతాలు ఇచ్చే పరిస్థితి లేని స్థాయి నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టి ఈ రాష్ట్రాల్లో ఉన్నటువంటి సమస్యలను అధిగమించడానికే పలుమార్లు ఢిల్లీకి రావడం జరిగింది. అయితే ముఖ్యంగా కేటీఆర్ గారైనా హరీష్ రావు అయినా వీళ్ళందరికీ ఒకటే ఒక నినాదం, వాళ్ళు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడం ఒకటి, ప్రతిరోజు తెలంగాణ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వంపై నిందలు మోపడమే వాళ్ళ లక్ష్యం.